హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్ చూస్తే తెలిసే ఉంటుంది, మేము మోపిదేవి వచ్చామండి. మోపిదేవి అంటున్నారు, ఏంటా అనుకుంటున్నారా? మోపిదేవి అంటే ఊరి పేరండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో నైట్ స్టే చేసి నిద్ర చేస్తే అంతా మంచి జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇంతకుముందు మాకు ఒకరు చెప్పారు. అప్పుడు వచ్చాం. ఇది రావడం సెకండ్ టైం, రెండోసారి వచ్చామండి. మేము వెళ్ళేసరికి 10 o'clock అయిపోయింది. ఇంకా అప్పటికి అందరూ పడుకునేశారు. ఇంకా మేము కూడా ఖాళీ ఉన్న చోట పడుకోవడానికి అంతా రెడీ చేసుకున్నాం. ఆ చూస్తున్నారు కదా, ఆ పక్కన ఇదే గర్భగుడి అండి. ఈ పక్కనే మేము పడుకోవడానికి అంతా రెడీ చేసుకున్నాం. నాకు 3 o'clockకే మెలకు వచ్చిందండి. నేను అప్పుడే వెళ్ళి స్నానం అంతా చేసుకుని రెడీ అయిపోయాను. ఇంకా 4 o'clockకే దేవుని స్తోత్రాలు వేసేసి ఇంకా 4కే అందరినీ నిద్రలో నుంచి లేపేశారు. ఇంకా అందరం బయటకు వచ్చి కూర్చున్నాం. అప్పుడే కొంతమంది రెడీ అయిపోతున్నారు. ఇంకా పాప ఫస్ట్ టైం అండి అంత ఎర్లీగా లేవడం, అల్లరి చేస్తుందేమో అని అనుకున్నా. సైలెంట్గా ఉంది. చూడండి, రెడీ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసారు. పూజకి రెడీ అయిపోతున్నారు. అందరూ చిన్న చిన్న పిల్లల్ని వేసేసుకొని చాలామంది వచ్చారు. అది ఫ్రైడే కాబట్టి అంత రష్ లేదు. అదే సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే మేము అసలు ఖాళీ లేదండి, అంత రష్ ఉండేది. ఈసారి నార్మల్గా ఉంది. ఇంకా అక్కడ బాబు బాల్తో ఆడుతున్నాడు. ఇంకా బాల్ కావాలని అడుగుతుంది మా పాప, చూస్తుంది తన వైపు ఎలాను. ఇంకా మేము రెడీ అయిపోయి ఉన్నాము. మా వారు కూడా రెడీ అయిపోయి వచ్చేస్తారు. అక్కడ బొట్టు ఉంది, సుబ్రహ్మణ్య స్వామిది. బొట్టు పెట్టుకొని మేము కూడా ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నాం. ఇదేంటని చూస్తున్నారా? ఇది నాగమల్లి వృక్షం అండి. నాగమల్లి వృక్షం యొక్క విశిష్టత కూడా అక్కడ రాసి ఉంది. ఈ చెట్టు చుట్టూ 4 వైపులా నాగబంధనాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉయ్యలలు, తర్వాత రెడ్ కలర్లో ముడుపులు కట్టి ఉన్నారు కదా, అదేంటో అనుకుంటున్నారా? ఆ రెడ్ కలర్లో ఉన్నవన్నీ ముడుపులు. ఆ ఉయ్యాల అనేది పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఆ ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాలని ఊపితే సంతానం కలుగుతుందనేసి అక్కడ నమ్మకం. ఇంకా పెళ్లి కాని వాళ్ళు, నాగదోషాలు ఉన్నవాళ్ళు, ఇలా చాలా అండి. ఎవరు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి అక్కడ ముడుపు కడితే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఏదైనా నమ్మకమేనండి. దేవుడిపై నమ్మకం, సంకల్పం ఉంటే ఎంతటి బాధనైనా మనం దాటగలం. చూడండి, ఇవి నాగమల్లి పుష్పాలు. ఇంకా లైటింగ్ లేదు కదా, అందుకే అంత క్లియర్గా కనిపించట్లేదు. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇవి నాగమల్లి పుష్పాలు. అవన్నీ చిన్న చిన్న పిందెలు ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మేము లోపలికి అర్చన కోసం కొబ్బరికాయ అవన్నీ తీసుకోవడం కానీ వెళ్ళాము. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారన్నమాట. చూడండి, ఇక్కడ దేవుడి విగ్రహ ఫొటోస్, తర్వాత చూడండి అక్కడ కట్టారు కదా నాగమల్లి వృక్షానికి ఉయ్యలలు, ఇంకా ముడుపులు ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, పాములు, నాగబంధనాలు అంటారంట వాటిని. రాగి, ఇత్తడి, తర్వాత వెండి రేకుల్లాగా ఉన్నాయండి. అవి కొనేసుకొని కోరుకొని హుండీలో వేస్తున్నారు. మనకి ఏ రకంగా చేయాలంటే అవి కొనుక్కొని హుండీలో వేయచ్చు. అక్కడ చూడండి, పెద్ద ఉన్నాయి కదా, అవి 1,00,000 ఒత్తులు అంట. చిన్నవి 1001 ఒత్తి. ఇది ఇక్కడే దీపారాధన చేసుకోవాలి. లోపలికి దీపారాధన ఎంట్రీ లేదండి. ఇక్కడే దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేసుకొని దీపం పెట్టేసుకున్నాం మేము. ఇక్కడే దీపం వెలిగించుకొని అగరత్తులన్నీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ దీపం పెట్టేసుకున్నాక కొబ్బరికాయ అన్నీ కొనేసుకున్నా. అప్పటికే లైటింగ్ వచ్చింది లైట్గా. ఇంకా లోపలికి వెళ్ళకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే మా తమ్ముడు వస్తున్నాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, క్షేత్ర మహిమ, ఈ క్షేత్ర ప్రతిష్ఠ ఎలా చేస్తారు, దాని యొక్క మహిమ అంతా ఇలా ఉంది. నేను అంత గుర్తుండదు కాబట్టి అంత వీడియో తీసి పెడుతున్నాను, మీరు పాస్ చేసుకుంటూ చదవండి. ఇక్కడ మెయిన్లీ సంతానం, పెళ్ళి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, నాగ దోషం ఉండేవాళ్ళు, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ బాధలు నెరవేరుతాయని నమ్మకం.
చూడండి ఇంతలోనే మా తమ్ముడు వచ్చేసాడు. ఇంకా తను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తే లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. వచ్చేసాడు. ఇంకా నాగమణి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాం. ఇదేనండి చూడండి లైటింగ్ వచ్చాక వృక్షాన్ని. ఇది లోపలండి, నైట్ చూపించా కదా సేమ్ ఈ లోపలంతా. ఇంకా గర్భగుడిలోకి ఫోన్ అలౌ లేదు, ఇంకా బయట మాత్రం ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఇది నాగబంధనం ధ్వజస్తంభం. ఇక్కడ బయట సుబ్రహ్మణ్య స్వామి ఉంది, అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి విగ్రహం. ఆ లోపలికైతే ఫోన్ అలౌ లేదండి. ఇంకా టికెట్స్ తీసుకుని లోపలికి అర్చన చేయించుకోవడానికని వెళ్ళాం. ఇంకా పాప కూడా లేచింది. అక్కడ చూడండి అక్కడ పంచామృత అభిషేకం చేస్తారు. ఇవి ఇక్కడ ఇంతకుముందు పెద్ద పుట్టు ఉండేదంట, ఆ పుట్టంతా మళ్ళీ కరిగింది, ఏమైందో తెలీదు. ఇక్కడ అన్నీ చిన్న చిన్న చాలా నాగ కట్టలు ఏర్పాటు చేశారు. మనం తీసుకెళ్లే పాలు, పసుపు, కుంకుమ అన్నీ అక్కడే వేసుకోవాలి. ఇంకా అంతేనండి, దర్శనం బాగా అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాం. ఏవో చిన్న చిన్నగా షాపింగ్ చేసేసి బయటకు వచ్చేసాం. ఇదేనండి సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ బయట. అంతేనండి, ఇంకా అక్కడ నుంచి మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ టెంపుల్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.